ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒకసారి పరిశీలన చేస్తే ఏదైతే చట్టపరంగా లేకపోతే ఒక మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది తప్పు అనేటువంటి నిరూపణ అవుతున్నటువంటి టైంలో ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని సరైనటువంటిది కాదు, వీరు తప్పు చేస్తున్నారు అంటే భావించేటువంటి సమయంలో డైవర్ట్ పాలిటిక్స్ అన్నటువంటిది నేర్చుకునేది వెన్నతో పెట్టిన విద్య ఈ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ. అందులో భాగంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఒక పక్కన మేము ఏదైతే లడ్డులో పవిత్రమైనటువంటి లడ్డులో అనిమల్ ఫ్యాట్ ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది, పందికొవ్వు ఉంది అని ప్రచారం చేసినటువంటి తప్పు అని తేలింది. మరొక పక్కన మిగిలిన అంశాలు కూడా ఏదైతే వాళ్ళు ఎన్నికల్లో హామీలు ఇచ్చేటని నెరవేర్చేటివన్నీ కూడా పక్కకు పోయాయి. ప్రజలు ఇవన్నిటినీ కూడా అసహించుకుంటున్నారనే భావనలో ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలని చెప్పి నిన్న కాపు నేత అయినటువంటి అంబటి రాంబాబు పైన విచక్షణరహితంగా దాడి చేయటం, దాడి చేసేటువంటి సమయాన్నే దాడి జరగక మునిపే పోలీసులకు ఇంటిమేషన్ వచ్చింది. పోలీసులు వెళ్ళారు. పోలీసులు వచ్చినా కూడా అదనపు బలగాలు తిరిగినా కూడా వేల మంది అక్కడికి వెళ్ళి మరి ఆ వచ్చినట్టు బలగాల సపోర్ట్ కూడా తీసుకున్నారేమో తెలియదు కానీ దాదాపుగా 7 గంటల నుంచి 10 గంటలు అక్కడ దాడి చేయడంలో అంతరం ఏంటి? ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయంతో జరిగినటువంటి దాడిగా కనపడడం లేదా? ఒకవేళ గతంలో గత 5 సంవత్సరాలలో గౌరవ్ పట్టాభి గారు తీసుకోండి, లేకపోతే మిగిలినటువంటి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు, ఇన్క్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ, వీళ్ళంతా కూడా వాడిన భాషను ఒకసారి పరిశీలన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు పుట్టుకే తప్పుని మాట్లాడారు. వాళ్ళ తల్లి నా అమ్మ మొగుడా, వాళ్ళ తల్లి మొగుడా ఇష్టానుసారం మాట్లాడారు. లోకేష్ గారు అయితే 2 అడుగులేసి లండన్ లో ఆయన ఆ పదం కూడా నేను వాడకూడదు, వాళ్ళతో ఉన్నాడా అని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఒరే జగన్ నిన్ను పాతాళలోకానికి తొక్కుతా అని మాట్లాడారు. చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన పదాలు కూడా నేను చెప్పలేనటువంటి పరిస్థితి. అంత ఘోరంగా మాట్లాడినప్పుడు కనపడినటువంటి బాధ వీళ్ళకి ఈరోజు కనపడిందే. ఒక మాటతో మన రాంబాబు గారు అన్నారంటే మాటతో, రాంబాబు గారు అన్నటువంటి మాట కరెక్ట్ అని మేము ఎప్పుడు కూడా దాన్ని ఇది చేయం. తప్పు ఎవరు చేసినా అలాంటి భాషలలో సంస్కృతిలో కొంచెం ఉండాలి. మరి గతంలో మీరు మాట్లాడిన మాటలకు మీకు ఏ శిక్ష చేయాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గతంలో చేసిన తప్పుదం వల్లే కదా ఈరోజు ఇట్లాంటి జరిగాయి. మీరు ఆ దాడి ప్రోత్సహించడం మీకు ఏం హక్కు ఉంది? ప్రభుత్వమే చేయించిన పరిస్థితికి దిగజారినప్పుడు ఈ వ్యవస్థల పైన నమ్మకం ఎలా ఉంటుంది? 10 గంటల పాటు దాడి చేయించారే, ఇంటికి నిప్పు పెట్టి కార్లు కాల్చి దౌర్జన్యపరంగా మహిళలు పచ్చి బూతులు మాట్లాడుతూ వినరాని మాటలు మాట్లాడుతూ అంత దాడి చేస్తే ఒక అరగంటనో 15 నిమిషాలలో పోలీసులు 5 నిమిషాల్లో కంట్రోల్ చేసుకోండి. పోలీసులు అక్కడికి వచ్చి 10 గంటల దగ్గరుండి దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఏ సిగ్నల్ ఇస్తా అన్నట్టు? నేను అందుకే మొదటి నుంచి అడుగుతున్న అధికారులను కానీ పోలీసు అధికారులను కానీ, మీరు ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కాదు పనిచేయాల్సింది, మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. ఈ భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వాళ్ళైతే ఈ ప్రభుత్వం ప్రజల సొమ్ము శాలరీగా మీరు తీసుకుంటున్నారంటే దానికి బాధ్యత మీకు ఉండాలి. ఆ బాధ్యత లేకుండా వ్యవహరించినప్పుడు, మీరు వ్యవస్థను తప్పుదో పట్టించేటువంటి దారులు చూపించినప్పుడు ఇది ఎక్కడికెక్కడికో పోతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఆ ఘటన జరిగి మరొక ముందే ఆ దాడి జరిగినటువంటి సంఘటన అందరూ చర్చించుకునే లోపే బీసీ నాయకుడైనటువంటి గౌడ సోదరుడైనటువంటి జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసిన విధానం సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఇంట్లో తన భార్య పిల్లలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, విచక్షణాత్మకంగా పోలీసులు ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు రక్షణ కల్పించకపోగా పబ్లిక్ గా పెట్రోల్ బాంబులు బాటిల్లో పెట్రోల్ వేసుకొని నిప్పు పెట్టి ఇళ్లపైన వేసేటువంటి సంస్కృతికి దిగజారారు అని అంటే ఛీ, ఈ వ్యవస్థను ఏమన్నారు?
ఇదే ప్రజాస్వామ్యంలో మనం నేర్చుకోవాల్సింది. దేశ రాజకీయాల గురించి, ప్రపంచ రాజకీయాల గురించి ఉపన్యాసాలు ఇస్తాంటవే, మరి ఒక రాష్ట్రానికి అధిపతి అయినటువంటి వ్యక్తి ఇలా దిగజారుతుంటే ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు? ఆ సమయం లేనప్పుడు ఎందుకు నువ్వు రాజకీయాల్లో ఉన్నావు? ఎందుకు దేశంలోనే సీనియర్ అంటావు? సీనియర్ ఉండడము జూనియర్ ఉండడం కాదు, మనిషిలో కొంచెం ఇది ఉండాలి, సంస్కారం అనేది ఉండాలి, సమయం అనేటువంటిది ఉండాలి. తప్పు చేసిన వాళ్ళకి ఎవరైనా సరే వ్యవస్థల జోలికి పోయిన వాళ్ళను భయపడే విధంగా ఉండాలి. కానీ ఇలా ప్రభుత్వమే ఎంకరేజ్ చేసి, మీరే డైరెక్షన్స్ ఇచ్చి రౌడీ మూకలకు, మీరే పోలీసులకు ఈ రకంగా వివరించిన డైరెక్షన్లు ఇచ్చి బీసీల పైన ఇలాంటి వ్యక్తుల పైన దాడులు చేయించడం సమంజసమా? వాస్తవాలు చెప్పుకోలేక జరిగినటువంటివి, మీరు చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు అన్ని ప్రజల్లోకి వస్తున్నాయటువంటి బాధతో ఇంత దిగజారుతారా? క్లియర్ కట్ గా మీరు ఆరోపణ చేశారని నేను ఒప్పుకున్నారు. కుప్పంలో మీరు సిట్ వేశాను అని చెప్పారు. మీరు వేసిన సిట్టు, మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అనేటువంటి స్టాండ్, మీ సిట్ పైన నమ్మకం లేక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు ఆదేశాలతో వారు నియమించినటువంటి కమిటీని, అందులో ముగ్గురు రాష్ట్ర అధికారులు, 2 కేంద్ర అధికారుల సమీక్షంలో అత్యుత్తమైనటువంటి ల్యాబొరేటరీలో టెస్ట్ చేయించి అందులో యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాత కూడా మీరు మాట్లాడుతుంది అదే విషయం పైన పదే పదే దాడులు చేయిస్తూ, మీ పార్టీకి ఏదో సభ్యులు ఉన్నారు కదా, ఇప్పుడు మీ వర్కుల కోసమో మీ పార్టీలో లబ్ధి పొందడం కోసమో అధికారంలో మీరు ఉన్నారు కదా అని చెప్పి మీతో లబ్ధి పొందడం కోసమో రోడ్లపైకి వచ్చే వ్యక్తులను ఎరేసుకొని వాళ్ళతో రెచ్చగొట్టించి దాడులు చేయిస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదు. ఇలాగే ఆలోచన చేస్తే భవిష్యత్తులో ఎప్పుడు ఎవరికి కూడా గ్యారంటీ కాదు. ప్రజాస్వామ్యంలో రేపు పొద్దున మీరు 2 అడుగులు దిగారని అవతల 5 అడుగులు దిగజారితే నష్టపోయేది ఎవరు? ఈ హక్కు మీకు ఇవ్వలేదు. అందుకనే దయ ఉంచి పోలీస్ అధికారులను కానీ ప్రభుత్వంలో వాళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మన అందరం రాజ్యాంగానికి లోబడి ఆలోచన చేసిన వ్యక్తులం. మన బాధ్యత అది. ఒక పౌరుడిగా వ్యవస్థల్ని విషయాలలో జాగ్రత్తగా ఉందాం. తప్పు చేసిన వాడికి ఎవరైనా సరే సేమ్ శిక్ష ఉండేటట్టుగా ఉండాలి. అప్పుడే చట్టాలపైన కానీ వ్యవస్థలపైన కానీ గౌరవం పెరుగుతుంది. అలా అది కాని పక్షంలో ఇలా దిగజారేటువంటి పరిస్థితులకు వచ్చినప్పుడు ప్రజలంతా కూడా గమనిస్తుంటారు. మీరు అనుకునేదే ఇదే కాదు, మీరు వ్యవస్థలతో మెయింటైన్ చేయొచ్చు, ప్రజలు ఏదైనా మభ్యపెట్టచ్చు అని చెప్పి. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. వాళ్ళ చేతికి ఏ రోజైతే వాళ్ళ చేతితో గుణపాఠం చెప్పాలో ఆ రోజు మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. అంతవరకు మీరు ఇలాగే వ్యవహరించుకోండి. ఇలాగే చేస్తుంటే ఇంకా కూడా కంట్రోల్ లేకుండా భవిష్యత్తులో మంచి చేయాలి, ఇట్లాంటి సంస్కృతి నచ్చని వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితికి వస్తుంది. ఈ సాంప్రదాయాలు మొట్టమొదటిగా ఎంటర్ అయినాయి ఇప్పుడు ఈ పాలిటిక్స్ లో. గతంలో హత్య రాజకీయాలు జరిగినప్పుడు కానీ, ఫ్యాక్షన్ రాజకీయాలు జరిగేటువంటి సమయాలలో కానీ, ఇట్లాంటి టైంలలో కూడా పోలీస్ వ్యవస్థ చక్కగా కరెక్ట్ గా పనిచేస్తుండేది. ఒత్తిళ్లకు తలగొకుండా న్యాయం వైపు పోయేది. ఇప్పుడు చేస్తున్నటువంటి సిస్టంలో చాలా దారుణంగా ఉన్నాయి. దాడులు చేసేది, ఇల్లులు నిప్పులు పెట్టేది, మళ్ళీ వాళ్ళపైనే కేసులు పెట్టి వాళ్ళనే అరెస్ట్ చేసేది. ఇది సాంప్రదాయమా? రాంబాబు గారు ఒక మాట అన్నారు అని చెప్పి మీరు ఇది చేశారే, మరి అక్కడ వేలాది మంది వీడియోలలో వచ్చి మాటలు మాట్లాడినట్టు ఎన్ని రికార్డ్ అయినాయి కదా. వాళ్ళందరిపైన చర్యలు తీసుకునే దమ్ము మీకు ఎందుకు లేదు? వ్యవస్థలపైన గౌరవం లేనట్లే కదా మీకు. మరి ఆ రోజు పట్టాభి గారు కానీ నేను చెప్పినట్టు నాయకులంతా జగన్మోహన్ రెడ్డి గారిని అంత నీచంగా ఘోరంగా మాట్లాడారే, అప్పుడు మేము మాట్లాడింది తప్పు అన్నటువంటి మాట మీ నోట్లో నుంచి ఏ రోజున్నా వచ్చిందా? ఈ మీ దిగజారుడుతనానికి నిదర్శనం ఇది. ఎన్నో అంశాలు ఉన్నాయి. వైజాగ్ లో 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు లోకేష్ వియంకుడు గారికి ఇస్తున్నారు. తోడలుడు, వియంకుడు కాదన్నమాట, తోడలుడికి ఇస్తున్నారు. 5,000 కోట్ల విలువ చేసేటువంటి భూములు కార్పొరేషన్ లో
అప్రూవల్ రావాలని చెప్పి ఆ కార్పొరేషన్ లో సభ్యులు వ్యతిరేకిస్తున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి సభ్యులను కొట్టి దౌర్జన్యం చేసి అప్రూవ్ చేసుకొని అప్పనంగా కొట్టేస్తున్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఇస్తానని చెప్పి ఒక పక్క లోకేష్ గారు అంటూ నేను ఎవరికైనా ఇస్తా, 99 రూపాయలకి ఇస్తా, ఎంతైనా ఇచ్చుకుంటా అని చెప్పి ఆయన మాట్లాడతాడు. మీ ఓన్ సొంత ఆస్తులు ఇవేమన్నా? ఏమనుకుంటున్నారు మీరు ప్రజాస్వామ్యం అంటే? ప్రజలంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఒక పక్కన అంశం పైన లేవనెత్తుతుంటే ఇలాంటి దౌర్జన్యాలు, మరొక పక్కన నిర్దాక్షిణంగా తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా నేను ఒత్తిడి చేసి రాయలసీమకు మంచి జరగాల్సిన ప్రాజెక్ట్ ను చంద్రబాబు నాయుడుతో నాకున్నటువంటి అటాచ్మెంట్ తో నిలిపించాను అని చెప్పి అసెంబ్లీలో ఆయన మాట్లాడిన అంశాన్ని సిగ్గుపడక వాళ్ళ సమర్థించుకుంటూ ఆ విషయాలు మాట్లాడినకన్నా నోట్లు కట్టేస్తున్నారు మీరు. ఇది ఎంతవరకు సమంజసం? సో జరుగుతున్న అన్ని అంశాలపైన ప్రతిపక్ష పాత్ర పోషించే విషయంలో కానీ మీరు ఇలాంటివి ఎంత దిగజారి ఏమి చేసినా కూడా మా నోరును కట్టడి చేయలేరు. మేము నిలదీస్తాం, అడుగుతాం, ఏమైనా చేయండి, మమ్మల్ని ఎంతకైనా దిగజారండి, ఏమైనా చేసుకోండి, చంపుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ మాకు ఇచ్చినటువంటి మార్గంలో ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ను గౌరవిస్తూ ప్రజల పక్షాన నిలబడేటువంటి విషయాలలో రాజీ పడే ప్రసక్తే లేదు, రాజీ పడే ప్రశ్నే లేదు. రాయలసీమ లిఫ్ట్ విషయంలో ఏదైతే తను అన్యాయం చేశాడో ఒక్కసారి తనను ఆలోచన చేయమంటున్నా. ఎందుకు నీకు ఒక ప్రాంతం పైన పగ? గతంలో ఈరోజు రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది. నువ్వు రైతు భరోసా ఇకపోతేవి, పండించిన పంట గిట్టుబాటు ధర లేదు, ప్రతి రైతు ఇప్పుడు ఎరువుల కోసం ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. దారుణంగా రైతుల పరిస్థితి ఉంటే మరొక పక్కన రైతుల ఆత్మహత్యలకు సంబంధించి చాలా సార్లు అడిగాం. ఆయా పల్నాడులో పొగాకు సమస్య కానీ, ఈ ప్రాంతంలో టమాటా పరిస్థితి కానీ, మామిడి రైతుల పరిస్థితుల్లో ఎంతో మంది చాలా దారుణంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో చెప్పాలి అని చెప్పి గత 18 నెలల్లో ఎంతమంది చేసుకున్నారని చెప్పి చాలా రోజులుగా నిలదీస్తే మొన్న తూతు మంత్రంగా 111 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని మాట్లాడారు. దానిపైన కొంచెం ఇంకా ఆరా తీస్తే గతంలో ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినటువంటి 48 గంటల్లో 7 లక్షల రూపాయలు ఆ రైతుల అకౌంట్ వేసిన పరిస్థితి ఉండేది. ఆ రైతులకు సానుభూతిగా అండగా ఉండాలని చెప్పి. ఈ రోజు ఒక్క రైతుకు ₹1 ఇవ్వలేదు. నేను ఒక్క విషయం చెప్తున్నా, ఆలోచన చేయండి. ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఉన్నటువంటి రైతులు ఆలోచన చేయండి. ఈ రోజు ప్రభుత్వం ఎంతో మంది, ఇంకా వేల మంది చనిపోయినా వాళ్ళ నష్టపరిహారం ఇవ్వలేనటువంటి పరిస్థితులలో దాన్ని తగ్గించి చూపించి 111 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ 18 నెలల్లో అని చెప్పారు. దానిపైన ఒక్కసారి ఏ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని చూస్తే ఆ 111 మందిలో 89 మంది రైతులు ఈ రాయలసీమకు సంబంధించిన 4 ఉమ్మడి జిల్లాలలోనే ఉన్నారు. నెల్లూరుకు సంబంధించి 7 మంది ఉన్నారు, పల్నాడు జిల్లాకు సంబంధించి 4 ఉన్నారు. అంటే గ్రేటర్ రాయలసీమ పల్నాడు జిల్లాలో కలిపితే 111 మందిలో 104 మంది ఈ ప్రాంతం నుంచి ఆత్మహత్య చేసుకున్నారు. మా బాధ అర్థం చేసుకో చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ రైతులకు ఆ రోజు అనంతపురం జిల్లాకు గౌరవ రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని చెప్పి 100 వచ్చింది. పోతిరెడ్డిపాడు పెంచడం వల్ల మా రైతులు ధైర్యం, మనోసంకల్పం కలిగింది. ఇవన్నీ విషయాలు డైవర్ట్ చేస్తూ తెలంగాణ వాళ్ళు 8 టీఎంసీలు 800 అడుగుల లోపలనే తీసుకుంటున్నారు. మాకు 800 అడుగుల లోపల రాయలసీమ లిఫ్ట్ ద్వారా 33,000 క్యూసెక్లు మా ప్రాంతానికి తరలించుకుంటేనే మాకు భవిష్యత్తు ఉంటుంది అని ఆలోచన చేసిన ప్రాజెక్ట్ ని నువ్వు నిర్దాక్షిణంగా ఇతర రాజకీయ పార్టీలతో కుమ్మక్కై పక్క రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకొని నిలిపేశావు చూడు. చాలా బాధాకరమైన అంశము, చాలా తప్పు. రాయలసీమలో పుట్టినటువంటి, గ్రేటర్ రాయలసీమలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఆలోచన చేయాలి. ఇది మన తరాలకు, మన మనుగడకు సంబంధించిన అంశం. ఈ అంశం పైన గట్టిగా పోరాడతాం, ప్రతిరోజు దీనిపైన మాట్లాడతాం. ఆ రోజు గౌరవ రాజశేఖర రెడ్డి గారు, పెద్దలు మోహన్ రెడ్డి గారు కష్టపడి 5 సంవత్సరాల్లో వెలిగల్లి ప్రాజెక్ట్ కెనాల్స్ తో సహా ఆ రోజు కంప్లీట్ చేయడం వలన ఈరోజు ఆ ప్రాజెక్టు ఊపిరైంది. కరువు కాలాలలో
కొన్ని మండలాల్లో చెరువులు నిండుతున్నాయనంటే ఆ రోజు ఆలోచన పరంగా మంచి ఆలోచనతో ఉండబట్టే జరిగింది. ఈ రోజు రాయచోటికి నిరంకటంగా ఎంత కరువు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇవ్వగలుగుతామంటే అది రాజశేఖర రెడ్డి గారు, ఆ రోజు మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినట్టు వెలిగల ప్రాజెక్టు వల్లనే. ప్రాజెక్టులు ఎంత ఇంపార్టెంటో దీన్ని బట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఆ వెలిగల ప్రాజెక్టుకు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక రాయచోటి ప్రాంతమే తీసుకుందాం. ఇక్కడ బహుదా గాని, పాపగ్ని గాని, చెయ్యేరు గాని ఈ ప్రాజెక్టులు నిరంతరం ప్రవశించేటివి కాదు, ఎప్పుడో ఒకసారి వచ్చేటివి. దీనిని మాండివా కూడా ఇవన్నిటికీ కూడా మంచి చేయాలనంటే కృష్ణా గండికోట నుంచి తీసుకొని వచ్చి వెలిగల్లో నింపాలన్నటువంటి ప్రాజెక్ట్ ని మీరు నిర్వీర్యం చేశారు. ఇవన్నీ సక్సెస్ఫుల్ గా అయ్యి ఈ రోజు వెలిగల్లో గేట్లు ఎత్తితే 4 నెలలు పడుతుంది టైలెంట్కి నీళ్లు రావడం. అందుకే కాలేటి వాగు నుంచి ట్యాప్ చేసుకుంటే 15 రోజులలో అన్ని చెరువులు నింపుకునే విధంగా ప్రణాళిక రూపొందించి పనులు మొదలు పెట్టాం ఆ రోజున. దాని గురించి ఊసలేదు. మరొక పక్కన మా ఆశ అయినటువంటి జిల్లాను తీసేశారు. ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు అన్యాయం చేశారు. ఇట్లా అన్ని రకాలుగా మాకు ద్రోహం తలపెడితే ఎలాగా? మంచి చేయకపోగా, కొత్తవి ఇవ్వకపోగా, ఉన్నటి తీసేస్తూ అన్ని రకాల అన్యాయం చేస్తున్నటువంటి కారణంగా ఈ రైతుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేమందరం 5వ తేదీన నంద్యాల పోతిరెడ్డిపాడుకు పోయి మా నిరసన వ్యక్తం చేయాలని చెప్పి, ఇది ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించే విధంగా, ఏ రకంగా అయితే శ్రీశైలంలో జరుగుతున్న అన్యాయాన్ని, ఏ రకంగా అయితే శ్రీశైలం ప్రాజెక్టును తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి వ్యూహాన్ని అడ్డుకునేందుకు, భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకు మేము గట్టిగా పోరాటం చేస్తాం. ఒక 107 మంది 111 మంది రైతుల్లో 110 మంది రాయలసీమ గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళంటే అప్పటికన్నా మీకు కనువిప్పు కలగలేదా? పాలకులుగా మీరు ఆలోచన చేయట్లేదా? ఉన్న హైకోర్టు వద్దని తీసుకుపోతే, వచ్చేటువంటి లా యూనివర్సిటీని వద్దని తీసుకుపోతాం. ఎందుకు ఈ ద్వేషం నీకు? మరొక పక్క అప్పనంగా 1000 ఎకరాలు సంబంధించి 1000 కోట్లకు సంబంధించిన ఆస్తులు మీ కుటుంబ సభ్యులకి ఇచ్చేసుకుంటాం. ఇవన్నీ అంశాలు ప్రజల్లో ఎక్కడ చర్చకు వస్తాయో అని చెప్పి ఈ దాడులు చేయించడం, దీన్ని డైవర్ట్ చేయించడం, ఇదే ప్రజాస్వామ్యం? దీనికి చిత్తశుద్ధి ధైర్యం ఉంటే ప్రశ్నించే వాళ్ళని పిలిపించి ఏందయ్యా మీ బాధ అని చెప్పి కనుక్కో. మేము మాట్లాడే మాటల్లో అసత్యమైనవి ఉంటే అక్కడే ఖండించు. అంతేగాని అది కాకుండా వ్యవస్థను దిగజార్చే విధంగా, ఒక భవిష్యత్తులో ఇదేదో పెద్దగా మీరు సాధించే విధంగా మీరు చేస్తారు. ఇప్పుడు రేపు పొద్దున చేసేటప్పుడు ఆపగలుగుతారా? మాలాంటి వాళ్ళని కూడా ఆపలేని పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు మీరు. ఇది మంచిది కాదు. జోగి రమేష్ మాట్లాడారు, ఆ ఇంట్లో గంటల తరబడి దాడి జరుగుతుంటే ఏందయ్యా అర్థం? ఇంక ఎవరు రక్షణ కల్పిస్తారు? ఇదేమన్నా అంతర్యుద్ధం దేశాలలో జరుగుతున్నదే, వేరే పోరాటమా? ఏమనుకోవాలి? నీకే ఒకసారి దిగజారి వైసీపీలకు ఏ పథకాలు కాకండి అవతల వ్యక్తులకు చేస్తే పాము పాల్గొచ్చని మాట్లాడితే ఆ రోజే నువ్వు ఎంత దిగజారిపోయావో అందరూ తెలుసుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాయలసీమకు సంబంధించి, రాయలసీమ లిఫ్ట్ కి సంబంధించి నిరంతర పోరాటం చేస్తాం. మా హక్కులు కాపాడుకోవడానికి ఏమైనా చేయడానికి సిద్ధపడతాం. దాని విషయంలో ఎట్లా అన్యాయం జరుగుతుందన్న విషయంలో ఏ ఒక్కరు వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు. మా వాదన తప్పు అని అంటే ఎందుకు తప్పు అన్నది కూడా మేము వివరిస్తాం. మా తప్పు అయితే ఆ తప్పు ఇది అని చెప్పి మీరు చెప్పండి. ఈరోజు అవగాహన లేకుండా చంద్రబాబు నాయుడు గారు 20 టీఎంసీల కోసం ఎందుకు రాయలసీమ లిఫ్ట్ అని మాట్లాడతాడు? ఏందబ్బా 20 టీఎంసీలే నేను మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆరాధిస్తే 787 నుంచి 834 మల్లెలకు డ్రా చేసేంత వరకు 32 టీఎంసీలు ఉంటాయంట. ఆయన ఉద్దేశం పైన చెప్పడంలే. ఆ 32 టీఎంసీలలో కృష్ణా బోర్డు ప్రకారం 11 టీఎంసీలు తెలంగాణకు పోతే మనకు వచ్చేది 20 టీఎంసీలే కదా అని మాట్లాడతాడు ఆయన. అది కాదు చంద్రబాబు నాయుడు గారు, మా వాదన 4 టీఎంసీలు 787లో పవర్ జనరేషన్ కు తెలంగాణ వాడుతుంది. మరొక పక్కన కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి, దిండి ప్రాజెక్టు 4 టీఎంసీలు శ్రీశైలం దాన్ని తోడేస్తోంది. 800 అడుగులకు రాకమునిపే 88,000 క్యూసెక్కులు, 11,637 క్యూసెక్కులు 24 గంటలు ఫ్లో అయితే ఒక టీఎంసీ అంటారు. 88 క్యూసెక్కుల నీళ్లు
వస్తే 8 టీఎంసీల నీళ్లు కూడా వాళ్ళు వాడుకునే దానికి పరిస్థితి వచ్చి ఆ పైకి ఎలా నీళ్లు ఎగబడతాయి? లక్ష లోపల క్యూసెక్లు వచ్చే టైంలలో ఎలాగది 830 దాటుతుంది అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడు. వాళ్ళు అలా 8 టీఎంసీలు డ్రా చేసుకుంటున్నారు కాబట్టి మచ్చుమరి అని ఉంది, అది కేవలం 0.31 టీఎంసీనే. సరైనటువంటి కాలంలో పంట పెట్టుకోలేరు. మేము అదే లెవెల్ నుంచి 33,000 34,000 3 టీఎంసీలు ఒక్కసారిగా మేము అక్కడి నుంచి డ్రా చేసుకోగలిగితే మా రైతులు సకాలంలో పంటలు పెట్టుకోవచ్చు అని వివరిస్తే దాని గురించి మాట్లాడకుండా ఎదురుదాడి చేస్తారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఒకటే, ప్రజాస్వామ్యంలో సమ్మేళనం అన్నటువంటిది ఏందో మనకెందుకు అనంటే, మనం 180 సంవత్సరాల సుదీర్ఘంగా బ్రిటిషర్స్ కింద పనిచేసిన లాస్ట్ మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ గారు ఒక ప్రపంచానికి ఒక రోల్ మోడల్ గా నిలిచాడు. ఆయన శాంతిలో ఉన్నటువంటిది, మంచితనంలో ఉన్నటువంటి గుణాలు, ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తు, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ఎలా గౌరవించాలో నేర్పిన పెద్దలు అనేక మంది మనకున్నారు. ముందు వాళ్ళ త్యాగాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ త్యాగాలతో వాళ్ళ అడుగుజాలతో నడవాలి అనుకునే వచ్చిన వాళ్ళం. వాళ్ళు చనిపోయే 5 దశాబ్దాలు కాకముందే ఆ వ్యవస్థలన్నింటినీ నిర్వహణ చేస్తూ గాంధీ కాదు ఇంకొక టైప్ లో రాజ్యం అన్నటువంటిది జంగిల్ రాజ్, రౌడీ రాజ్యం, జంగిల్ రాజ్ అన్నటువంటి ఫార్ములాతో పోతున్నారు కదా. ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు. ఎవరమైనా కూడా ఎటువంటి వ్యక్తి అయినా ఏ పదవిలో ఉన్నా వ్యవస్థలకు లోబడి పనిచేసినప్పుడే విలువ ఉంటుంది. ఆ విలువను పాటించాలని కోరుతూ 5వ తేదీన ఆ ప్రాంతానికి సంబంధించిన దగ్గర వ్యక్తులు రైతులందరూ కూడా రాబోతున్నారు. ఈ ప్రాంతాల నుంచి కూడా అవగాహన ఉన్న కల్పించేటువంటి నాయకులందరినీ కూడా మేము కూడా మీటింగ్స్ కండక్ట్ చేసుకొని సాధ్యమైనంత వరకు దూరమైనా కూడా ఇక్కడ ప్రాంతాల రైతులు కూడా అక్కడ ఏం జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో అందరం కలిసికట్టుగా ఒకటై గ్రేటర్ రాయలసీమకు సంబంధించినటువంటి అందరము కూడా పోతిరెడ్డిపాడుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నాం. దానికి గౌరవప్రదంగా కర్నూలు జిల్లాకు సంబంధించి ఇలా వస్తాను అంటే పోలీస్ అధికారులు మేము ఇస్తాం, మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పి నిరాకరించారు. మేమేం అక్కడ గొడవ పడ్డానికో ఇంకోటి చేయడానికో వెళ్ళట్లేదు. మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించడానికి వెళ్తున్నామంటే కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నారు. కానీ మా హక్కు కాబట్టి వెళ్ళి చూడడం అనేది మా హక్కు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్ళటానికి మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. 5వ తేదీన ఇక్కడి నుంచి పోతిరెడ్డిపాడుకు వెళ్ళేటువంటి ప్రోగ్రామ్ ని కూడా ఈ రోజు ఫైనల్ చేసుకొని ఇక్కడ సంబంధించిన రైతులందరితో కూడా ఆ ప్రాంతంలో వెళ్ళి ఏ రకంగా పోతిరెడ్డిపాడు గతంలో రాజశేఖర్ గారు చేశారు, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ వల్ల ఏంటి ఉపయోగం అన్నటువంటిది అన్ని కూడా క్షుణ్ణంగా వివరించి దాన్ని రాయలసీమ లిఫ్ట్ ను కొనసాగించి తొందరగా కంప్లీట్ చేసే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటుంది.